హాయ్ టు ఆల్, కీప్ లెర్న్ మోర్. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, టుడే వచ్చేసి రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్కు ఎవరైనా ప్రిపేర్ అవుతున్నట్లయితే మనమైతే ఖచ్చితంగా సిలబస్ను క్లుప్తంగా అయితే తెలుసుకొని ఉండాలి. ఎందుకంటే ఇచ్చినటువంటి సిలబస్ని బేస్ చేసుకొని మనకు ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ పేపర్ అనేది తయారు చేస్తారు. కాబట్టి మనం కంప్లీట్ సిలబస్ అనేది మనమైతే తెలుసుకొని ఉండాలి. అయితే ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ నోటిఫికేషన్లో వచ్చేసి మనకు సిలబస్ని వచ్చేసి 4 భాగాలుగా అయితే విడగొట్టారు. కాబట్టి మనం ఆ భాగాలు ఏంటో ఫస్ట్ చూద్దాం. వచ్చేసి 4 భాగాలుగా వాళ్ళైతే విడగొట్టారు వెయిటేజ్ ప్రకారం. ఒక్కొక్క భాగానికి ఇంత వెయిటేజ్ ఇచ్చుకుంటూ ఒక 4 భాగాలుగా వాళ్ళకైతే దాన్ని విడగొట్టడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్ వచ్చేసి 25 మార్క్స్ వెయిటేజ్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి 30 మార్క్స్కి అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి జనరల్ సైన్స్ వచ్చేసి 25 మార్క్స్. నెక్స్ట్ అలాగే జనరల్ అవేర్నెస్ వచ్చేసి 20 మార్క్స్. ఈ జనరల్ అవేర్నెస్లో విత్ కరెంట్ అఫైర్స్ కూడా ఉంటుంది, 20 మార్క్స్. ఓవరాల్గా వచ్చేసి 100 మార్క్స్ 90 మినిట్స్. మనకు వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో మనకైతే 4 భాగాలుగా విడగొట్టి 100 మార్క్స్కు 90 మినిట్స్ అయితే టైం ఇచ్చారు. అయితే మనం ఈరోజు వీడియోలో వచ్చేసి మ్యాథమెటిక్స్ 25 మార్క్స్ ఏమేమి టాపిక్స్ మనమైతే కవర్ చేయాలి, ఓవరాల్గా మనకు 25 మార్క్స్కు ఎన్ని టాపిక్స్ అయితే మనం ప్రిపేర్ అవ్వాలనేది ఈరోజు వీడియోలో అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి రీజనింగ్, ఆ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి జనరల్ సైన్స్, ఆ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి జనరల్ అవేర్నెస్ గురించి కంప్లీట్ సిలబస్ అయితే మనమైతే చూద్దాం. ఓకే, ఇప్పుడు వచ్చేసి మ్యాథమెటిక్స్ 25 మార్క్స్ టోటల్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయి, మనం ఏమేమి టాపిక్స్ అనేది కవర్ చేయాల్సి ఉంటుంది అనే దాని మీద మనమైతే ఈరోజు చూద్దాం. ఓకే, మ్యాథమెటిక్స్ టాపిక్స్ వచ్చేసి ఫస్ట్ నెంబర్ సిస్టమ్, సంఖ్యా వ్యవస్థ. నెంబర్ సిస్టమ్ నుంచి మనకైతే క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. అలాగే డెసిమల్స్ మీద, అలాగే ఫ్రాక్షన్స్ మీద దాని తెలుగులో వచ్చేసి దశాంశ భిన్నాలు. ఇక్కడ నుంచి కూడా మనకైతే ఆర్ఆర్బి గ్రూప్ డిలో క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇండిసెస్ అండ్ సర్ట్స్, ఘాతాంకాలు మరియు కరణులు. ఈ టాపిక్ కూడా మనకైతే సిలబస్లో మెన్షన్ చేయడం జరిగింది. అలాగే సింప్లికేషన్స్, సూక్ష్మీకరణం, బాడ్మోసరులు ఇవన్నీ ఉంటాయి కదా, అది కూడా సిలబస్లో ఉంది. అలాగే ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, కసాగు మరియు గసాగు. నెక్స్ట్ వచ్చేసి పర్సంటేజ్, శాతాలు. నెక్స్ట్ వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్, లాభాలు మరియు నష్టాలు. నెక్స్ట్ వచ్చేసి డిస్కౌంట్, అంటే మనకు ప్రాఫిట్ అండ్ లాస్లోనే ఇది సబ్ టాపిక్ కింద వస్తుంది డిస్కౌంట్ అనేది. నేను దాన్ని ఒక టాపిక్ కింద అయితే మీకు మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి రేషియో అండ్ ప్రొపోర్షన్, నిష్పత్తి మరియు అనుపాతం. నెక్స్ట్ వచ్చేసి పార్ట్నర్షిప్, భాగస్వామ్యం. టైమ్ అండ్ వర్క్, కాలము మరియు పని. నెక్స్ట్ వచ్చేసి అలిగేషన్ ఆర్ మిశ్రమాల గురించి. అలాగే పైప్స్ అండ్ సిస్టమ్స్, పైపులు మరియు తొట్టెల గురించి. ఇంకా వచ్చేసి సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, బారువడ్డీ మరియు చక్రవడ్డీ మీద కూడా అయితే ప్రశ్నలు అయితే రావడం జరుగుతుంది. అలాగే ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ఏజెస్, వయసుల మీద సమస్యల గురించి కూడా మీకు ఆర్ఆర్బి గ్రూప్ డి రైల్వే క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సరాసరి యావరేజ్ మీద కూడా మీకు క్వశ్చన్స్ అయితే ఆర్ఆర్బి గ్రూప్ డిలో రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి స్పీడ్, టైం, డిస్టెన్స్, వేగము, కాలము, దూరము. ఇది కూడా మనకు సిలబస్లో అయితే ఉంది. అలాగే ట్రైన్స్, అలాగే బోట్స్ అండ్ స్ట్రీమ్స్, పడవలు మరియు ప్రవాహాలు. నెక్స్ట్ వచ్చేసి మనం ప్యూర్ మ్యాథ్స్లోకి వెళ్తే ప్యూర్ మ్యాథ్స్లో వచ్చేసి ఆర్ఆర్బి గ్రూప్ డిలో వచ్చేసి మెన్సురేషన్ కూడా చూసుకోండి. దానికి తెలుగులో వచ్చేసి క్షేత్ర గణితం అంటారు. ఆల్జీబ్రా, బీజగణితం, ట్రిగ్నామెట్రీ, త్రికోణమితి, జామెట్రీ, రేఖాగణితం. జామెట్రీలో ఇంకా వచ్చేసి కోఆర్డినేట్ జామెట్రీ, నిరూపక రేఖాగణితం. నెక్స్ట్ వచ్చేసి ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, ప్రాథమిక సంఖ్యాశాస్త్రం. నెక్స్ట్ వచ్చేసి డేటా ఇంటర్ప్రిటేషన్, దత్తాంశ విశ్లేషణ,
ఓవరాల్గా ఈ 26 టాపిక్స్ అయితే మనకు ఆర్ఆర్బి గ్రూప్ డీలో మనమైతే నేర్చుకున్నట్లయితే మనం డెఫినెట్లీగా 20 నుంచి 25 మార్క్స్ అయితే మనమైతే కవర్ చేయొచ్చు. కాబట్టి మీరు ఫస్ట్ ఇచ్చినటువంటి సిలబస్ను కంప్లీట్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి టాపిక్ను నీట్గా నేర్చుకొని మనం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసినట్లయితే మనమైతే ఖచ్చితంగా అయితే మంచి స్కోర్ అయితే మ్యాథమెటిక్స్లో అయితే చేయొచ్చు. ఓవరాల్గా టాపిక్స్ వచ్చేసి ఇవి. దీనిలో వచ్చేసి మీకు ప్యూర్ మ్యాథ్స్ కింద అయితే ఉన్నటువంటి టాపిక్స్ వచ్చేసి మెన్సురేషన్, ఆల్జిబ్రా, ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ, అలాగే ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ వచ్చేసి ఒక 5 టాపిక్స్ ఉన్నాయి. ఈ 5 టాపిక్స్ వచ్చేసి మీకు ప్యూర్ మ్యాథ్స్ కింద వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ 5 టాపిక్స్ కూడా నీట్గా చూసుకోండి. వాటి ఫార్ములాస్ కానీ వాటి మీద వచ్చేసి క్వశ్చన్స్ కానీ ఇంకా ఏ విధంగా అడుగుతారనే దాని గురించి ఒకసారి ఫుల్ ప్లేట్స్గా చూసుకోండి. మనకు వచ్చేసి ఇందులో ఇంపార్టెంట్ టాపిక్స్ కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే నేనైతే చెప్తాను. అంటే నేను ప్యూర్ మ్యాథ్స్ అయితే చెప్పట్లేదు, ప్యూర్ మ్యాథ్స్ ఖచ్చితంగా అది నేర్చుకోవాల్సిందే. ఇవి కూడా డెఫినెట్లీగా 26 టాపిక్స్ అయితే మనం నేర్చుకోవాలి. కానీ ఇందులో కొన్ని టాపిక్స్ అయితే చాలా ఇంపార్టెంట్. ఆ టాపిక్స్ నేనైతే చెప్తాను, కొన్ని వినండి. వచ్చేసి మనకు నెంబర్ సిస్టమ్ కానీ, డెసిమల్ ఫ్రాక్షన్ కానీ, ఇండిసెస్ అండ్ సర్ట్స్ కానీ, సింప్లికేషన్స్ కానీ, ఎల్సిఎం డిసిసిస్ కానీ, పర్సంటేజ్ కానీ, ఈ ఫస్ట్ 5 టాపిక్స్ అయితే వాటిలోంచి మనకు స్కోర్ అనేది రావడం జరుగుతుంది. పర్సంటేజ్ ఇంపార్టెంట్ టాపిక్, పర్సంటేజ్, అలాగే ప్రాఫిట్ అండ్ లాస్, పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, రేషియో ప్రొపోర్షన్, టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ సిస్టమ్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, స్పీడ్ అండ్ టైమ్ అండ్ డిస్టెన్స్, బోర్డ్ అండ్ స్ట్రీమ్స్, ట్రైన్స్. ఈ టాపిక్స్ అయితే చాలా ఇంపార్టెంట్. వెయిట్, టైమ్ అండ్ వర్క్, రేషియో ప్రిపరేషన్, ప్రాఫిట్ అండ్ లాస్, పర్సంటేజ్, ఇంకా వచ్చేసి సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, యావరేజ్, స్పీడ్ అండ్ టైమ్ అండ్ డిస్టెన్స్, ట్రైన్స్, బోర్డ్ అండ్ స్ట్రీమ్స్. ఇవన్నీ ఇంపార్టెంట్ టాపిక్స్. మనమైతే ఇంపార్టెంట్ అనేది కాదు, మనమైతే ప్రతి టాపిక్ నేర్చుకోవాల్సింది. ఎందుకంటే ఈ టాపిక్ ఇంపార్టెంట్, ఈ టాపిక్ అన్ఇంపార్టెంట్ అని మనం చెప్పలేం. ఎందుకంటే ప్రతి టాపిక్, నేను చెప్పినటువంటి ప్రతి టాపిక్ని అయితే టచ్ చేయడం ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి మనం ఓవరాల్గా ఉన్నటువంటి అన్ని టాపిక్స్ అయితే మనం ఫుల్ ఫ్లెడ్జ్గా అయితే నేర్చుకోవాలి. మీకు వచ్చేసి దీని యొక్క పీడిఎఫ్ అయితే మీకైతే నేను టార్గెట్ రైల్వేస్ అనే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, అందులో మీకు ఈ పీడిఎఫ్ అనేది నేను ఇస్తాను. మీకు ఆ పీడిఎఫ్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను. టార్గెట్ రైల్వేస్ యొక్క టెలిగ్రామ్ యొక్క లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరైతే టెలిగ్రామ్లో జాయిన్ అయినట్లయితే నేను మ్యాథమెటిక్స్ టాపిక్స్ కానీ, కంప్లీట్ సిలబస్ కానీ, మీకు ఇప్పుడు నేను చేసినటువంటి ఇంకా రీజనింగ్ కానీ, జనరల్ సైన్స్ కానీ, అలాగే జనరల్ అవేర్నెస్ కానీ, వాటి యొక్క కంప్లీట్ సిలబస్ అనేది నేను వచ్చేసి మీకు టార్గెట్ రైల్వేస్ అనే టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను. మీరు అక్కడ అయితే మీకు టెలిగ్రామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఈరోజు టుడే వీడియో వచ్చేసి మ్యాథమెటిక్స్ వచ్చేసి 25 మార్క్స్ ఖచ్చితంగా మనం 20 స్కోర్ చేయాలి. ఎందుకంటే మనకు ఇక్కడ నుంచి మనం ఇక్కడ రీజనింగ్ కానీ మ్యాథమెటిక్స్ కానీ మంచి స్కోర్ చేసినట్లయితే ఈజీగా అయితే మనం జాబ్ అయితే తెచ్చుకోవచ్చు. ఇది ఈరోజు మన వీడియో వచ్చేసి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.